ఏడుకొండలవాడ, నా భార్య బిడ్డలు నువ్వే కాపాడాలి తండ్రి. ఏంటిది? వద్దు, నన్ను వదిలిపెట్టండి, నన్ను ఆపకండి, నన్ను చావనివ్వండి. ఇదేమిటి నా డైలాగ్ మీరు చెబుతున్నారు కదా? నీ డైలాగ్ నువ్వే చెప్తే రొటీన్. అవును, నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అనే కదా మీ ప్రశ్న. చెప్తాను. నేను రాజా గార్మెంట్స్ అని రెడీమేడ్ బట్టల ఫ్యాక్టరీ పెట్టాను. 25 లక్షలకు అమెరికా నుంచి ఆర్డర్ వస్తే షర్ట్లు ప్యాంట్లు అన్నీ తయారు చేసి పంపాను. అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని ఆ మొత్తం సరుకు అంతా తిప్పి పంపేశాను. ఆ సరుకు అక్కడ అమ్ముడవక ఇక్కడ అమ్ముడవక మొత్తం గోడౌన్లోనే ఉండిపోయింది. అప్పుల వాళ్ళంతా మీద పడ్డారు. దాంతో గచ్చింతరం లేక నువ్వే ఆత్మహత్య. ఆ సరుకంతా నేను లాభాలు కనిపెడితే నాకేమిస్తావు? నా పెట్టుబడి నాకు ఇచ్చేసి లాభం అంతా నువ్వే తీసుకో. లాభం అంతా నాకు అక్కర్లేదు, 1 లక్ష చాలు. తప్పకుండా. అయితే పద. ఇదే నా ఫ్యాక్టరీ. ఇది వాళ్ళు తిప్పి పంపేసింది సరుకు. గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటయ్యా బాబు, అమ్మి పెట్టి లాభాలు తెస్తానని చింపేసి చేతిలో పెడుతున్నావు. నువ్వు మోస్తావా? ఈ షర్ట్లకి స్లీవ్లెస్ అని పేరు పెట్టి, స్లీవ్లెస్ సంక చొక్కాలన్నమాట, ఒక 4 షాపులకి లేటెస్ట్ మోడల్స్ అని చెప్పి శాంపుల్స్ పంపించు. వీటిని ఏం చేయమంటారు సార్? బాసు, మన స్లీవ్లెస్ షర్ట్స్ కి గొప్ప రెస్పాన్స్ వచ్చింది. మరో 10,000 షర్ట్లకు ఆర్డర్ వచ్చింది. అరే ఆడు ఇదేమిటి? మరో లేటెస్ట్ మోడల్ ఎయిర్ ఫ్రీ షర్ట్. అంటే గాలి బొక్కల చొక్కా. బాసు, మొత్తం స్టాక్ అంతా అయిపోయింది. ఈ ప్లెయిన్ వైట్ షర్ట్లు మాత్రం 1000 పీసులు మిగిలిపోయింది. అర్రే, షర్ట్ పాడైపోయింది. ఒక షర్ట్ పోతే పోయింది, కానీ మిగతా వాటిని ఏం చేయాలో ఆలోచించు బాస్. హలో సార్, మళ్ళీ కొత్త మోడల్స్ ఏమైనా చేశారా? అదే ఆలోచిస్తున్నామండి. అరే, ఈ షర్ట్ చాలా బాగుంది. తుప్పు కానీ లేటెస్ట్ మోడల్. ఎన్ని షర్ట్లు ఉన్నాయి సార్? 1000. ఆ 1000 షర్ట్లు నాకు ఇప్పించండి. క్యాష్ కట్టి వెళ్ళండి. సరే సార్. మేనేజర్, 1000 కిళ్ళీలు. राजा गारमेंट से मैं चिट्टू बाबू बात कर रहा हूँ. अच्छा, मैं आज ही बॉम्बे आता हूँ. ఈ రోజా కుదరదు, రేపు వస్తానని చెప్పు. ఓకే, ఐ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఫ్లైట్. వి విల్ ఫైనలైజ్ ద మ్యాటర్ టుడే ఇట్సెల్ఫ్. ఓకే. ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి పెట్టుకుని బాంబే వెళ్తావా? ఆ పెట్టావులే జిప్పు. అవతల బాంబే నుంచి అంత పెద్ద ఆఫర్ ఉంటే పెళ్లి ఎగ్జిబిషన్ అంటావేంటి? ఎవరికి అనుకుంటున్నావు పెళ్లి? ఎవరికి? నీ భార్యకి. పనిలో పడిపోయి ఇంత అసలు విషయం ఇలా మర్చిపోయినట్టు. ఇదిగో 1 లక్ష, త్వరగా వెళ్ళి. పంతులు అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది చూసుకున్నావా? చిత్రం పసుపు రాయకులు సిద్ధం చేసుకున్నానండి. మరి ఖాళీ తొందరగాను. అమ్మో, మళ్ళీ తగులుకున్నావంటే బాబు? లగేజ్ పెట్టావా? అరటి గెలకి లగేజ్. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? అప్పుడేమో కూల్ డ్రింక్స్ లైసెన్స్ అన్నావు, ఇందాకేమో ఎర్ర చొక్కా పిత్తడి బిళ్ళ కూలి అన్నావు, ఇప్పుడేమో అరటి గెలకి లగేజ్ అంటావండి ఆయన. ఆహా, రైల్వే మినిస్టర్ నే షటాప్ నోర్మి అనే రేంజ్ కి ఎదిగిపోయావన్నమాట. రైల్వే మినిస్టర్ కాదు, రైలు ఇంజిన్ లో బొగ్గేసుకునేవాడిని. నీ గుట్టు బట్ట బయలు చేయడానికే మారువేషంలో తిరుగుతున్నాను రా. అవును రే, రైలు ఇంజిన్ లో వేయవలసిన బొగ్గుని బస్తాల్లోకి ఎక్కించి లాంటి వాళ్ళకి అమ్మేస్తున్నావంటే ఏంటి? రామారావు కమ్మే అన్నమాట. సరే, ఆ విషయం తెలిసింది అలా ఉంచు. అవునరే, పెందుర్తి నుంచి దువ్వాడ వరకు రైలు పట్టాలు పీకి పాత సామాన్లు కిలోలు ఎక్కడ అమ్ముతున్నావంటే ఏంట్రా? చెప్పాడ్రా. నువ్వు సామాన్యుడు కాదురా, నిన్ను జాంకాయలో బాంబులు పెట్టి పంజాబ్ టెర్రరిస్టులు అమ్ముతారా? నువ్వు సామాన్యుడు కాదురా రే, నువ్వు దేశద్రోహి. నిన్ను వదిలిపెట్టను, నిన్ను ఇమీడియట్ గా ఉద్యోగంలోకి పీకేస్తున్నాను. అయ్యో బాబు, అంత పని చేయండి, పిల్లలు లేని వాడిని. బాబు బాబు, మీరేం చేయమన్నా చేస్తాను. కన్ఫర్మా? కన్ఫర్మ్, నో వెయిటింగ్ లిస్ట్. అయితే పని చేయి,
ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆకుండా ట్రైన్ టైప్ లో పరిగెత్తు. ప్యాసింజర్ కాదు మెయిలో జన్మలో తిరిగిరాడు. సంప్రదాయాలు అమ్మా దండం పెట్టుకొని అయ్యా పెళ్లి కుమార్తె చూసారు. ఎవడరా నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకునే సెకండ్ హ్యాండ్ నా కొడుకు? నువ్వు కానీ చిత్తం శ్రీరాఘవేంద్ర శ్రీరాత్మ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎవడు అడ్డు వచ్చినా సరే ఈ పెళ్ళి ఆగదు. రొయ్యలాంటి డబ్బు కోసం కక్కుర్తి పడి ఇంత నీచానికి దిగజారుతావా? ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఇదిగో ఇదిగో నీ ₹1,00,000. ఇది నేను ఎవరిని మోసగించి దొంగతనం చేసి సంపాదించిన డబ్బు కాదు. నా తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి రక్తాన్ని చెమటగా మార్చి రాత్రింబవల్లో కష్టపడితే వచ్చే డబ్బురా. పర్సో పోసుకొని ₹1,00,000 తెచ్చిచ్చినా ఈ పెళ్లి ఆగదు. ఆగి తీరాలి, జరిగి తీరాలి. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎలా జరగదో నేను చూస్తాను. చూస్తారే రా పెళ్లి కూడా కుంతి. నువ్వా? అవునయ్యా, పెళ్లి వదిలి కాదు నీకు. నిజమా? నిజమేరా అయ్యా. ఈ సంబంధం కుదిర్చింది మీ మామగారే. లక్షాధికారుల సంబంధం. ఖర్చులన్నీ భరించి ఆయనే ఈ పెళ్లి జరిపిస్తున్నారు. అప్పుడు నా అల్లుడు అన్నం తినడానికి కూడా ఈ లేనంత పనుల్లో పడిపోయి బిజీ మీద బిజీ అయిపోయాడు. కానీ అల్లుడు ఏడపొట్టున అన్నం తినకపోతే అల్ప దెబ్బ తినేస్తుంది. బాబు మరి తిరిగా పిలిచేయకుండా మనసు అదో మాదిరిగా అయిపోద్ది. అసలే మనం ఎక్స్పర్ట్ వాళ్ళం. అందుకే ఇన్నాళ్ళు నేను కట్టబెట్టాను. నీ పిల్లల్ని కాకుండా చేశాను. మీరు అలా చేయబట్టే అన్నయ్య గారు వాడొక దారి తెన్ని ఎత్తుక్కుని ప్రయోజకుడయ్యాడు. ఉన్న డిగ్రీలకి తెలివితేటలకి మనవాడు ఎప్పుడూ బ్రహ్మాండమైన ప్రయోజకుడు అయ్యేవాడమ్మా. ఈ పూర్వహారుగాడు అడ్డం పడి. నేను అడ్డం పడటం ఏంటండి? 6వ బడిలో బుధుడు 7వ బడిలో శని అడ్డం పడుతున్నారు. ఒక్క నెల రోజులు చూడండి, మీ అల్లుడి గారికి రాజయోగం బట్టి పూంపుహారే పూంపుహార్. చూడరో ఇంకొక పాలి పూంపుహార్ అన్నా అంటే నీ బతుకు పప్పు చారులు ఉప్పు చేప అయిపోద్ది. ఎవరినైనా కట్టబడి పైకి రమ్మని చెప్పాలి కానీ గాసారం గోసారం అని ఎదవకోళ్ళు చెబుతావా? నీలాంటి ఎదవాదనలు నమ్మే ఇండియాలో సగం మంది షాపులు లాంటి కుర్రోళ్ళు సంకలకి పోతున్నారు. ఏమంటే శాస్త్రాన్ని మరి అలా తీసిపారాయకండి. చేసినోడు శాస్త్రం గీత్రం అన్నావంటే దాని శాబ్దం పెట్టించి దాని పిండాకుడిని తినిపించేస్తాను. సపోజ్ మా అల్లుడిని తీసుకో. ఆడు ఇంకో నెలల పాటు నీ శిష్యారకం చెప్తే ఈ పాటి జగదాంబ సెంటర్లో చిలక చూసుకుని చెప్పుకుని పిడత కంది పప్పు తినేవాడు. ఇప్పుడు చూడు, కట్టబడ్డాడు, ఒంటికి పని చెప్పాడు, నెల జరగక ముందే లచ్చ సంపాదించాడు. అల్లుడు ఈ పాలని జాతకం ఆడు ఈడు చెప్పక్కర్లేదు, నేను చెప్తాను. నువ్వు ఇలాగే కంటిన్యూ అయిపో. సంవత్సరం జరగకుండా కింది కాదు ఆడ అమ్మ మొగుడు అయిపోతావు. అది చెప్పావులే నిజం. సపోజ్ చెయ్యేటి తీసే ఏదప్పుడు శోభనం అయిపోయినట్టు ఫీల్ అయిపోతావు. పట్టావులే పీత. వేసావులే జ్ఞానం. చేసావులే శోభనం. వేసాను 5 తెచ్చానుగా 1,00,000. అది నాకు కాదు, నీ చెల్లెలి పెళ్లికి. మరి నా శోభనం ఒక్కటి అడక్కు. గట్టిమేడం గట్టిమేడం. మమ జీవన హేతున అంతే బద్నాలు ఎవరిదా కేక? ఇంకెవరిదండి? మన రమ్మమ్మ గారిదే. రమ్మమ్మదా? రమ్మమ్మ రమ్మమ్మ అమ్మాయి రమ్మమ్మ గారు. అమ్మాయి రమ్మమ్మ గారు. అమ్మాయి ఏమిటి అలా అరిచావు? ఏమైందమ్మా? ఏమీ కాలేదు. నువ్వా లోపల ఏం చేస్తున్నావు అక్కడ? ఒక్కటి అడక్కు.